చిన్న పాప ఫ్రెండ్ లంచ్లోకి గోబీ ఫ్రైడ్ రైస్ అయితే తీసుకొచ్చిందంట. టేస్ట్ చేయమంటే చేసిందంట. సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంది మమ్మీ అని చెప్పింది. నాకు రేపు గోబీ ఫ్రైడ్ రైస్ అయితే కావాలని చెప్పింది. చేసేదేమి లేక గోబీ ఫ్రైడ్ రైస్ అయితే లంచ్లోకి చేసి ఇచ్చేసాను. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. క్యాలీఫ్లవర్ ముక్కలు ఒక బౌల్లోకి తీసేసుకొని ఉప్పు వేనీళ్ళు వేసుకొని 2 నిమిషాలు అలాగే వదిలేయాలి. తర్వాత క్యాలీఫ్లవర్ ఇంకొక బౌల్లోకి వేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, కార్న్‌ఫ్లోర్, చిటికెడంత ఫుడ్ కలర్ అయితే వేసుకొని ఇది ఆప్షనల్ అండి. వాటర్ వేసేసుకుంటూ బాగా కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టేసి గోబీ వేసేసుకొని క్రిస్పీగా అయితే ఫ్రై చేసి ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇంకొక కడాయి పెట్టేసి స్టవ్ పైన 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని కట్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, క్యాప్సికమ్, క్యాబేజ్, క్యారెట్ వేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఉప్పు, కారం వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చల్లార్చిన అన్నం కూడా వేసేసుకొని మిరియాల పొడి, సోయా సాస్, టమాటో సాస్ వేసుకొని హై ఫ్లేమ్లో మంచిగా కలుపుకొని ఫ్రై చేసుకున్న గోబీ కూడా వేసేసుకొని మంచిగా కలిపేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గోబీ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి. నిమ్మకాయ పిండుకొని తినింది మా చిన్న పాపకి అయితే చాలా బాగా నచ్చింది. వీడియో నచ్చితే లైక్ చేయండి.